అవయవ దానానికి మద్దతు తెలపడం ద్వారా ప్రతి భారతీయుడు ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉంది. హాయ్, అందరికీ నమస్తే. అవయవ దానం అనేది ఒక మహత్తరమైన ప్రక్రియ. అవయవ దానం ద్వారా తను మరణిస్తూ మరిన్ని ప్రాణాలకు ఊపిరి పోయవచ్చు. మరణం అంచున ఉండేవారికి రెండో జీవితాన్ని ప్రసాదించవచ్చు. తాజాగా ఈ ఏడాది ప్రధాని మోదీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల కాలంలో దేశంలో అవయవ దానంపై సానుకూల వాతావరణం నెలకొంటుంది. అయితే అవయవాల మార్పిడి శస్త్రచికిత్సల విషయంలో భారత్ మరింత పురోగతి సాధించాల్సి ఉంది. అవయవ దానాల ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం బాగా దృష్టి పెట్టిన నేపథ్యంలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. పలు రాష్ట్రాలు సైతం ఇప్పుడిప్పుడే ఈ విషయంలో మరింత శ్రద్ధ పెడుతున్నాయని చెబుతున్నారు. అవయవ దానానికి మద్దతు తెలపడం ద్వారా ప్రతి భారతీయుడు ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉంది. ప్రతి వైద్య ఇతర కళాశాలలు పాఠశాలలోనూ దీనిపై సదస్సులు నిర్వహించి అవగాహన పెంపొందించాలి. అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించాలి. సామాజిక మాధ్యమాలు ఇతర వేదికల ద్వారా ప్రచారం పెంచాలి. యువతలో చైతన్యం పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలి. అవయవ దానానికి సంబంధించి నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తృతమైతే గ్రహీతలకు అవకాశాలు పెరుగుతాయి. తద్వారా అవయవాల లోపంతో బాధపడే ప్రతి ఒక్కరికి పునర్జన్మ ప్రసాదించినట్టు అవుతుంది. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.